బాలరాజ్ మావయ్య గారు మనకు దొరక్కపోతే వదిన్ని ఇంకెప్పుడు కాపాడలేము. ఎక్కడున్నాడో తెలీదు, ఎలా పట్టుకోవాలో తెలీదు. ఒక పక్క అక్క దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. ఏం చేద్దాం దాత్రి ఇప్పుడు? అత్తయ్య, ఇంకో 10 నిమిషాల్లో మనకి ఫ్రీడమ్ రాబోతుంది. అది తలుచుకుంటేనే ఆనందంతో బిక్కిరైపోయేలా ఉన్నాను. నాకైతే ఫుల్ సౌండ్ లో టీన్ మ్యాట్ డాన్స్ చేయాలని ఉంది. అక్కని బయటికి పంపగానే జగదాత్రి కేదార్లని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ఒక్కసారి వదిన ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే ఆ జగదాత్రికి పాత నిషికని పరిచయం చేసి మరీ ఈ ఇంటి నుంచి సాగనంపుతా. అబ్బోడా, బండొచ్చేసినట్టుండదురా. శంకన స్వామి, నిన్నే నమ్ముకొని పని చేస్తా ఉండా. తప్పనుకోకుండా మా చెయ్యి పట్టుకుని ఈ ఒక్క కష్టాన్ని గట్టెక్కిచ్చేసామి. అమ్మి, ఎల్లి కౌశికిని పిలు. వదినా, వదినా. హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, రండి. బాబాయ్, నన్ను ఈ పరిస్థితుల్లో నా కూతురు చూడడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళిపోండి. సరే కౌశికి, ఆ దేవుడైనా దిగిరాడా అమ్మా ఊరికెళ్తుంది, త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. నువ్వు అప్పటి వరకు అల్లరి చేయకుండా తాతయ్య దగ్గర, జగదాత్రి కేదార్ దగ్గర చెప్పినట్టు వినాలి. చూసారా అత్తయ్య, ఇంట్లో ఇంతమంది ఉంటే ఆ అనామకులు నిన్ను చూసుకుంటారు, వాళ్ళ మాట విను అని కూతురికి ఎలా నూరిపోస్తుందో. వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా మాట వినేదానికి. అమ్మ కౌశికి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళకు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తారు నాన్న? తెలియక అడుగుతున్నా, ఏం చేస్తారు? అక్కని ఎప్పుడు నేను అక్కడ చూశాను నాన్న. అలాంటిది ఇప్పుడు నిజానికి అబద్ధానికి కూడా తేడా తెలియక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటే చూడలేకపోతున్నా. అవును బా, అమ్మి ఇంట్లో పెద్ద పులి లెక్క తిరుగుతా ఉండేది. ఆ సురేష్ మళ్ళా ఏమని అమ్మి జీవితంలోకి వచ్చినాడు గాని పాపం మనిషి చూడు ఎట్ట అయిపోయి ఉండదో. అయినా ఇదంతా చేస్తుంది అక్క కోసమే కదా. మావయ్య, పిచ్చి పట్టిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ప్రశాంతంగా మీరుండగలరేమో కానీ మేముండలేము. కానీ బాబాయ్ వద్దు, నేను వెళ్ళిపోవాలి. ఇదే కరెక్ట్.
నేను ఇంక ఇక్కడ ఉండలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పదమ్మి. పదదితే. వదిన, మీరేం బాధపడకండి. నేనే యువరాజ్ రోజు మిమ్మల్ని కలవడానికి వస్తాం. అమ్మీ, నా చేత్తో నీకు ప్రతిరోజు వండి తీసుకొస్తాను, సరేనా? నువ్వేమి బెంగ పెట్టుకోకు. మనుషులం ఇక్కడ ఉంటాం కానీ మా మనసంతా నీ దగ్గరే ఉంటుందక్క. డాక్టర్ తీసుకెళ్ళండి. హాస్పిటల్కి వచ్చి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తా. అలాగే సార్. నర్స్, కౌశిక గారిని తీసుకురండి. అలాగే డాక్టర్. రండి మేడం. ఆపండి ఆపండి ఆపండి. ఏం చేస్తున్నారు? ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలని చూస్తున్నారు? ముందా చేయొదలండి. వదలమని చెప్పానా? వదలమని చెప్పానా? ఏం చేస్తున్నావే? తప్పు జరగకుండా ఆపుతున్నాను. ఇంకొక పాపం చేయకుండా అడ్డుపడుతున్నాను. ఏం మాట్లాడుతా ఉండవమ్మీ? కౌశికి పిచ్చి పట్టుండాది. అది నయం అవడానికే కదా ఆస్పత్రికి పంపుతుండాము. ఈ ఇంట్లో పిచ్చి పట్టిన వాళ్ళు, పిచ్చిగా ఆలోచిస్తున్న వాళ్ళు, పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు అత్తయ్య గారు. అలాంటి వాళ్ళే ఈ ఇంట్లో ఉండగలిగినప్పుడు వదిన నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేకపోయిందంతే. ఎవరిని పిచ్చోళ్ళంటున్నావు? ఎవరిని? ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని పిచ్చోళ్ళంటావే? డాక్టర్ గారు, ఇక్కడ మీ అవసరం ఎవ్వరికీ లేదు. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళమని చెప్పడానికి నువ్వెవర్రా? అయినా అక్కకి ఏం అవసరమో ఏం అవసరం లేదో డిసైడ్ చేయడానికి మేమున్నాం. నువ్వు చేసిన పనికి, నాకొస్తున్న కోపానికి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది నువ్వు నేను గొడవలు పడే సమయం, సందర్భం కాదు. వెళ్ళి యువరాజ్. బెదిరిస్తున్నావేంట్రా? భయపడతాననుకుంటున్నావా? అబ్బడా ఆగరా. చూస్తా ఉంటే మొగుడు పెళ్ళాల కూడా పిచ్చి పట్టినట్టుండది. డాక్టర్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే మేడం. అసలు మీ ప్రాబ్లం ఏంటి? వదిన ప్రవర్తనని మీరు చూస్తూనే ఉన్నారు కదా. నిషి, అక్కకి పిచ్చి పట్టిందని ఇంకొకసారి అనకు. సరే, మీ అక్కగారి సత్ప్రవర్తనని చూస్తున్నారు కదా. ఎప్పుడో చచ్చిపోయిన తన మావయ్య తనని చంపాలనుకుంటున్నారని ఊహించుకొని మొన్న కార్ని క్వారీ వరకు తీసుకువెళ్లారు. ఇవాళ అందరి ముందు అత్తయ్య గారి బర్త్డే సెలబ్రేషన్ ని సర్వనాశనం చేశారు. రేపు ఇంట్లో ఎవరినో పట్టుకొని బాబాయ్ గారు అనుకొని చంపినా చంపేస్తుంది. అప్పటిదాకా పిచ్చి పట్టిన ఈవిడ్ని ఇంట్లో పెట్టుకోమంటారా? చెప్పండి. ఎంత పని చేశావు నిషి? పంతానికి పోయి నువ్వెంత పిచ్చి పని చేశావు. నువ్వు కూడానా యువరాజ్? అరే, ఎంత కోపమున్నా ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మో, ఈ అమ్మేంది ఇట్టా మాట్లాడుతా ఉండది?
వీళ్ళకి గాని నిజం తెలిసిపోయి ఉండాదా? ఏంటి ఇద్దరు మేమేదో తప్పు చేస్తున్నట్టు ఆలోచిస్తున్నారు? ఏదేదో మాట్లాడుతున్నారు? చెప్పండి, మేమేం చేసాం? మాకు నిజమేంటో తెలిసిపోయింది నిషి. మాకు నిజమేంటో తెలిసిపోయింది నిషి. నిజమేంటో తెలిసిపోయింది నిషి. నిజమేంటో తెలిసిపోయింది నిషి. ఇప్పటికైనా మీ తప్పుని మీరే ఒప్పుకొని క్షమాపణ అడగండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా జగదాత్రి? తప్పు చేయడం ఏంటి? నిజం తెలియడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇప్పటికైనా నిజం ఒప్పుకో నిషి. ఒప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదు ఇక్కడ. ఈ పని చేయకూడదనుకున్నాను, కానీ చేయక తప్పడం లేదు. అన్నయ్య అన్నయ్య ఇప్పుడు నేనెందుకు వచ్చాడు? జగదాత్రి, చనిపోయిన బావగారు కళ్ళ ముందుకు ఎలా వచ్చారు? ఏం జరుగుతుంది జగదాత్రి? నేను ఎన్ని రోజులు చూసింది నేను చెప్పింది నిజమే కదా? చెప్పు జగదాత్రి, చెప్పు. మీరు చెప్పింది నిజమే వదినా. నిజమే వదినా. అసలు చనిపోయిన బావగారు ఎలా బతికొచ్చారమ్మా? బ్రతికి రాలేదండి. ఈయన పరందామయ్య మావయ్య తమ్ముడు. పేరు బాలరాజ్. సురేష్ అన్నయ్యకి బాబాయ్. కవల పిల్లలు అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు. అసలేం జరిగిందో మీరే చెప్పండి. బాబాయ్, కౌశికిని మీరు పెట్టిన బాధలకి మిమ్మల్ని చంపేయాలంత కోపంగా ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పు బాబాయ్, లేదంటే ఇక్కడే చంపేస్తాను. చెప్తాను. గిన్ని దినాలు ఎవరికి కనిపించకుండా ఇంట్లోకి వచ్చి కౌశికిని మా అన్నయ్యలా భయపెట్టింది నేనే. ఇప్పుడు కూడా కేకులో విషం కలిపి మీ అందరినీ చంపేస్తానని చెప్పి వేరే కేక్ అందరి ముందుకి పంపించింది కూడా నేనే. కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని ఇలా చేశాను. ఎందుకు ఈ పని చేశారు? నేను మీకేం అన్యాయం చేశానని ఇలాంటి పని చేశారు? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? చెప్పండి, ఎందుకు చేశారు? చెప్పండి. యువరాజు నిష్కా చెప్తేనే ఇదంతా చేశారు.
నేను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కలిసి ఇలా చేస్తే నా మీద ఉన్న కేసులన్నీ కొట్టించేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి పైసలు కూడా ఇస్తామని చెప్పారు. అందుకే నేను ఇదంతా చేశా. అబద్ధం. ఇతను అబద్ధం చెప్తున్నాడు అక్క. నేను ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి. జగదాత్రి వాళ్ళ కుట్ర పని ఇదంతా చేస్తున్నారు. అవునా కేదార్? ఈ బాలరాజ్ ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చిన సాక్ష్యాలు. ఇది యువరాజే జైలుకి వెళ్లి బాలరాజ్ ని కలిసినప్పుడు ఎంట్రీ చేసిన డీటెయిల్స్. ఇది కూడా సరిపోలేదంటే నిషి కాల్ హిస్టరీలో చూస్తే నిషి బాలరాజుతో ఎన్నిసార్లు మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడిందో కూడా తెలిసిపోతుంది. ఇంకా ఇదంతా మేమే చేసామని చెప్తారా? జగదాత్రి, నేను బాబాయ్ని పోలీసులకు అప్పచెప్తాను. సరే అన్నయ్య. పద బాబాయ్. ఎందుకు చేసావురా ఈ పని? చెప్పు, ఎందుకు చేసావు? ఏంట్రా నవ్వే? నాకు పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టిందా? అమ్మే, ఆగు. ఏంట్రా నాకు పిచ్చి పట్టిందా? అమ్మే, నాకు పిచ్చి పట్టిందా? ఆగమ్మే. మీరు మాట్లాడకండి. నాకు పిచ్చి కదా, పిచ్చి పట్టిన వాళ్ళు ఇలాగే కొడతారు. అమ్మే, అమ్మే, నాకు పిచ్చి పట్టిందా? నన్ను చూస్తే భయం వేస్తుందారా నీకు? భయం అంటే ఎలా ఉంటుందో ఇవాళ నేను నీకు చూపిస్తాను. భయం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఒక తోరు నేను చెప్పేది నమ్మి. యువరాజు నిషిక ఏ తప్పు చెయ్యలేదు. ఇదంతా ఈ జగదాత్రి ఆడిస్తున్న నాటకము. మనకి కొట్లాటలు పెట్టి వాళ్ళు నీతో కలిసిపోవాలని చూస్తా ఉంటారు. వైజయంతి, మావి గారు ఏం చేస్తున్నారు? ఎప్పుడో చేయాల్సిన పనమ్మా ఇప్పుడు చేస్తున్నాను. ఇదే సరిగ్గా ఉండుంటే వీడిలా తయారయ్యేవాడా? అమ్మలా పెంచిన కౌశికిని నలుగురిలో నవ్వుల పాలు చేసేవాడా? బంగార బుద్ధితో, అర్థం లేని ఆలోచనలతో మనసు నిండా విషాన్ని నింపుకొని కొడుక్కి కోడలికి నూరిపోసింది. నా రక్తమే నా కూతురికి శత్రువైందన్న ఆలోచనే మనసుని ముక్కలు చేస్తుంది. ఒక్కసారి నన్ను చూడు యువరాజ్, చూడు. ఈ అక్క మీద ఎందుకు నీకు అంత కోపం? చెప్పు. ఈ మోసం నన్ను ఎవరు చేసినా ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ నువ్వు చేసావంటే నా మనసు అంగీకరించడం లేదు. నువ్వు ఇలా చేయడం వెనుక కారణం తెలుసుకోవాలనుంది. చెప్పు యువరాజ్, చెప్పు. ఏ మీకు తెలీదా వదినా? మేము ఇదంతా ఎందుకు చేశామో, మాకేం కావాలో మీకు తెలీదా? ఈ జగదాత్రి కేదార్ వాళ్ళు ఈ ఇంట్లోకి రాకముందు మన ఇంట్లో ఏముందో, వాళ్ళొచ్చాక ఏం లేదో మీకు తెలీదా? చెప్పాలి. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారిలా తప్పు చేసి జగదాత్రి వేళ్ల మీద నెట్టి తప్పించుకుంటానంటే నేను ఊరుకోనిషి. ఊరుకోకపోతే ఏం చేస్తారు వదినా? చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేయగలరు? నిషి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తప్పు చేశావు, దాన్ని నొప్పుకొని ఇంకెప్పుడు చెయ్యనని క్షమించమని అడుగు. ఈ గొడవ ఇంతటితోనే ఆపేసి పక్కకి పోవే. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నిషి, నువ్వు నన్ను కావాలంటే ఎన్ని మాటలైనా అను. కోపం తీరకపోతే కొట్టు, అంతేకాని మాటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తే నష్టపోయేది మాత్రం నువ్వే. వదినా, మీకు అప్పుడు ఇప్పుడు చెప్పేది ఒక్కటే. వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు.
అలాగే మీరు కూడా ఆఫీస్ పెత్తనం మొత్తం మీ చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని పని వాళ్ళలా చుట్టం మాకు నచ్చకనే ఇలా చేసాం. సరే అయితే ఇవాళే ఈ సమస్యకు ఒక ముగింపు ఇచ్చేస్తాను. నువ్వు బయటకు వెళ్ళండి. ఈ ఇంట్లో ఉండడానికి మీకు స్థాయి సరిపోదు. వెంటనే మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి.